ఏపీ వైసీపీ నేతల్లో చాలా మంది బిజీ. పార్టీ అధినేత నుండి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నేతలకు క్షణం కూడా తీరిక ఉండటం లేదు. ఎప్పుడు ఏదో ఒక హడావుడి. అధికారంలో ఉండగా ఎప్పుడు బిజీగానే ఉన్నారు ఈ నేతలు. ఇప్పుడు కూడా అంతే బిజీగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఈ స్టోరీ వింటే వారు ఎందుకంత బిజీగా ఉన్నారో తెలుస్తుంది. మరెందుకు ఆలస్యం, చూద్దాం. బాబు బాగా బిజీ. ఇదేదో తెలుగు సినిమా టైటిల్ అనుకుంటున్నారు కదా? నిజమే. ఇప్పుడు ఈ సినీ టైటిల్ ను వైసీపీ కార్యకర్తలు పదే పదే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పార్టీలో ముఖ్య నేతలు, ప్రధానమైన పదవుల్లో కీలకంగా వ్యవహరించిన వారు ఇప్పుడు ఫుల్ బిజీగా మారిపోయారు. గతంలో అధికారంలో ఉండగా బిజీగా గడిపిన వారు ఇప్పుడు కేసులు, కోర్టులు అంటూ తీరిక లేకుండా గడపడమే టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. మాజీ సీఎం జగన్ తో పాటు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ నెంబర్ 2గా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే కేసులు ఎదుర్కొంటున్న నేతల సంఖ్య చాంతాడులా చాలా పెద్దగానే ఉంది. కాకపోతే ప్రధాన నేతలుగా చలామణి అయిన వారిపై వరుస కేసులు నమోదవడం, ఆ కేసుల నుంచి రక్షణకు వారు కోర్టుల చుట్టూ తిరగడమే ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ ను నిందితుడిగా చేర్చిన పోలీసులు ఆ కేసు నుంచి ముందస్తు బెయిల్ పొందడంతో అగ్రిగోల్డ్ భూముల స్కామ్ ను తెరపైకి తెచ్చారు. ఈ కేసులో మాజీ మంత్రి జోగి కుమారుడు, సమీప బంధువు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక మాజీ మంత్రిని నిందితుడిగా చేర్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. గత ప్రభుత్వంలో పలు అవకతవకలు జరిగాయని చెబుతున్న ప్రభుత్వం వీరిలో కొందరిపై మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశముందని అంటున్నారు. దీంతో కేసుల ముప్పు ఉందని భావిస్తున్న నేతలంతా ఎప్పుడూ న్యాయవాదులతో టచ్ లో ఉంటున్నట్లు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన నుంచే గతంలో చోటు చేసుకున్న పలు సంఘటనలపై దృష్టి పెట్టింది. అప్పట్లో కేసులు నమోదు చేయనివి, కేసులు పెట్టినా యాక్షన్ తీసుకొని వాటిని తెరపైకి తేవడంతో వైసీపీ ముఖ్య నేతలు టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి కేసుల్లో మాజీ సీఎం జగన్ పై నమోదు చేసిన కేసు ఒకటి. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ చేశారని జగన్ తో సహా 3 పోలీసు ఉన్నతాధికారులు, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ పై కేసులు నమోదు చేశారు. ఇదే విధంగా గన్నవరం టీడీపీ ఆఫీస్లో దాడి సంఘటనకు బాధ్యుడిగా మాజీ ఎమ్మెల్యే వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనకు బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పరిగణిస్తున్నారు పోలీసులు. ఇక మాజీ మంత్రి కొడాలి నాని, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇలా కేసులు ఎదుర్కొంటున్న వారంతా మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులే. ఒకదానిపై మరో కేసు నమోదు చేస్తుండడం వల్ల ఈ మాజీ నేతలంతా న్యాయవాదులు, కోర్టుల పనిపైనే ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వస్తోంది. వరుస కేసులతో ఏ కేసులో బెయిల్ వచ్చింది, ఇంకా పెండింగ్ లో ఉన్న బెయిల్ దరఖాస్తులేవి అన్న విషయాలు తెలుసుకోవడమే పెద్ద పనిగా మారిందంటున్నారు. ఇది గమనిస్తున్న రాజకీయ ప్రత్యర్థులు అధికారం పోయినా వైసీపీ వాళ్లు బిజీగానే ఉన్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి గత ప్రభుత్వంలో టీడీపీ నేతలను ముప్పతిప్పలు పెట్టిన మాజీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు అవే కష్టాలను ఎదుర్కోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.